ఓటింగ్ సరళి జరగాలి, ఓటింగ్ అంతా కూడా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఒక పథకం ప్రకారం మా బూత్లో ఏజెంట్లు అందరూ బయటకు వస్తే ఆ 2 గంటలు రిగ్గింగ్ చేసుకోవాలని, ఆ 2 గంటలు దొంగ ఓట్లు వేయించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు అని చెప్పి మేమంతా కూడా సమన్వయం పాటించి 7 గంటల దాకా ఎవరిని కూడా బూతులు వదిలిపెట్టి రావద్దని చెప్పి స్వయంగా నేనే ఫోన్ల ద్వారా మాట్లాడి వాళ్ళందరినీ ఆపి ఎక్కడ తొందరపడద్దు, మనం హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించొద్దని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కూడా సమన్వయం పాటించాం. సుమారు 7-7:30 గంటల దాకా పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఎటువంటి హింసాత్మక సంఘటనలు పోవద్దని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను కూడా సహకరించి మా వాళ్ళందరినీ కూడా పంపించి వేయటం జరిగింది హాస్పిటల్ దగ్గర. ఆ తర్వాత కూడా అరవింద్ బాబు గారి హాస్పిటల్ దగ్గర సుమారు 500 మంది 30 ట్రాక్టర్లో పమిడిపాడు గ్రామం నుంచి వచ్చి అక్కడ ఉండి వాళ్ళు భోజనాలు తీసుకొని 2 ఆటోల్లో నవయోగ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బీర్ బాటిల్ మందు బాటిల్ తెప్పించుకొని మా హాస్పిటల్ మీద దాడి చేయడానికి మళ్ళీ రాత్రి సిద్ధం చేసుకున్నారు. మళ్ళీ మేము మా కార్యకర్తలు, ఎందుకంటే పోలీసు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు ఎస్పీ గారు ఫోన్ చేసినా ఎత్తలేదు, డిఎస్పీ మాట్లాడట్లేదు. పోలీసు వాళ్ళు మా సెక్యూరిటీ ఇస్తారని మేము మాకు ఆ యొక్క ఆలోచన లేదు, మేము భావించడం లేదు పోలీసు వారు సెక్యూరిటీ ఇస్తారు. మా పర్సనల్ సెక్యూరిటీ కోసం మా కుటుంబం కూడా మేము హాస్పిటల్ పైనే ఉంటున్నాం, మా పిల్లలు ఉంటున్నారు, మా ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు, హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు. రాత్రికి రాత్రి సుమారు 500 మందిని మళ్ళీ నేను గ్రామాల నుంచి పట్టణాల నుంచి పిలిపించుకొని వాళ్ళందరినీ రాత్రి హాస్పిటల్లో ఉంచుకొని మా పర్సనల్ సెక్యూరిటీ కోసం అనిల్ అన్న కూడా రాత్రి ఆ సమయంలో కూడా సుమారు 11:30-12 గంటల దాకా నా దగ్గరే ఉండి మేమందరం కూడా సమన్వయంతో పనిచేయాలి. వద్దు, గొడవలు వద్దు, మేము ఎవరు హాస్పిటల్ మీదకి వెళ్ళం, ఎవరి ఇంటికి మీదకి వెళ్ళం. మా యొక్క కుటుంబ రక్షణకి లేదా మా యొక్క హాస్పిటల్ రక్షణ కోసమే రాత్రి మేమందరినీ కూడా పిలిపించుకొని అక్కడే నిద్రపోయి ఇప్పుడే బయలుదేరి రావడం జరిగింది. వాస్తవాలు ఇవి. దీన్ని మీడియాలో కొన్ని ఎల్లో మీడియాలో రాసుకున్నారు మేమేదో హింస ప్రేరేపించినట్టు. ఇది వాస్తవం. పోలీసు వాళ్ళకి సహకరించింది మేము.